హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ ధనికుల. ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత బాగా చేసుకోవచ్చు, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి చేయడానికి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ముఖ్యంగా ఏంటంటే అన్నీ మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడటం వల్ల దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. సో అది ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది ఇప్పుడు ఎలా చేసుకుందామని చూద్దాం. సో మనం దీనికోసం ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చామంటే వాల్నట్ తీసుకున్నాము, పిస్తా పప్పు తీసుకున్నాము, ప్లెయిన్ పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాము, గుమ్మడికాయ విత్తనాలు తీసుకున్నాము, మళ్ళీ దోసకాయ విత్తనాలు తీసుకున్నాము, మళ్ళీ సన్ఫ్లవర్ విత్తనాలు తీసుకున్నాము. సో అన్ని రకాల విత్తనాలు ఏదైతే మంచిది అనుకుంటామో మన ఆరోగ్యానికి అవన్నీ తీసుకొచ్చామండి. ఇవన్నీ తీసుకున్నాక కొద్దిగా మనం వాటిని లైట్గా వేయించాలి. ఆయిల్ అవసరం లేదు, కొంచెం చిట్పట అనే వరకు వేయించాలి. ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉండడానికి మనం లడ్డు తయారు చేసినాక లైట్గా వేయిస్తాం చిట్పటనేట్టు. కొద్ది కలర్ మారేట్టు, ఎక్కువ మారితే కూడా బాగుంటుంది, మళ్ళీ చేదైపోతుంది. సో మనం ఈ విధంగా తీసుకున్న ఈ పప్పులన్నిటినీ కొంచెం కొంచెం వేయించుకొని పక్కన పెడుతున్నాను. లడ్డు ముఖ్యంగా ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది బాగా. మన తాత టైంలో, మన ముత్తాత టైంలో మనకి ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇన్ని రోగాలు చూడాల. టెక్నాలజీ ఎంత పెరుగుతూ ఉంది, దాంతోపాటుగా మనుషుల రోగాలు, మనుషుల దుఃఖాలు ఎక్కువవుతూ ఉన్నాయి. సో అందరూ మనం ఆలోచించాల్సిన సమయం ఇది, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి. సరే, ఇప్పుడు మన ఈ డ్రై ఫ్రూట్ లడ్డు విషయానికి వస్తే అంజీర్ తీసుకున్నాము, వాల్నట్ తీసుకున్నాము, వేరుశనగ కొంచెం తీసుకున్నాను, బాదం పప్పు తీసుకున్నాను. ఇవన్నీ కూడా లైట్గా వేయించుకున్నాను. లైట్గా వేయించినాక దీన్ని మనం అన్నీ మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ వరకు ఉంచుతున్నాను. కొంచెం నలిగినాక ఏమైందంటే కొంచెం అది వీటిలో నుంచి ఆయిల్స్ వస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ వల్ల కొంచెం అతుక్కున్నట్టు అవుతుంది పిండి. సో దాన్ని నేను పల్చగా చేస్తున్నాను, ఆ తయారైన మిశ్రమాన్ని. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఒకేసారి కాకుండా సెపరేట్గా ఇస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మిక్సీ సరిపోదని చెప్పి. చూడండి, కొంచెం గడ్డగా అయింది చూసారా ఈ ఆయిల్స్ వల్ల. మెయిన్ పదార్థం మనకు కావాల్సిన ఏంటంటే డేట్స్, ఖర్జూరాలు. సో ఇక్కడ నేను బ్లాక్ డేట్స్ తీసుకున్నాను. బ్లాక్ డేట్స్ మంచిదని చెప్పి, ఇది ఇంపోర్టెడ్ క్వాలిటీ బ్లాక్ డేట్స్. దీంట్లో విత్తనాలు తీసేసాను. విత్తనాలు కనీసం మనం ఇప్పుడు అన్నీ ఒక 50 గ్రాములు తీసుకున్నాం కదా, 50-100 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవాలి. సో ఖర్జూరాలు మాత్రం ఒక 200 గ్రాములు తీసుకుంటున్నాను. ఈ ఖర్జూరాలు తీసుకున్నాక ఈ ఖర్జూరాలని కూడా మిక్సీలో ఒక తిప్పుతాను. మిక్సీలో వేయటం వల్ల కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. అంత ముందర మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పేస్ట్ ఉంది కదా, డ్రై ఫ్రూట్స్ పేస్ట్, దాన్ని కూడా ఈ ఖర్జూరా పేస్ట్లో కలిపేస్తాను. నా ఈ ఛానల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఒకప్పుడు లేని రోగాలు, ఒకప్పుడు ఎంతో బాగా తిన్నాం, మనం ఎంతో ఉత్సాహంగా ఉన్నాము, పొలం పని చేసుకునేవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఒకప్పుడు చేసిన మన పిన్నులు, మన బాబాయిలు, తాతలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కలుషితమైన ఆహారం తిని, కలుషిత నీరు తాగి, కలుషిత ఆహార పదార్థాలు తినడం వల్ల మనం ఎన్నో చూస్తున్నాం బయటంతా, ఎంత ఘోరంగా ఫుడ్ కల్తీ జరుగుతూ ఉందని చెప్పేసి. సో మన ప్రయత్నం మనం చేద్దాం దీన్ని అరికట్టడానికి. సో నేను ఈ మిక్సీలో వేసినాక ఖర్జూరాలు ప్లస్ అన్ని డ్రై ఫ్రూట్స్ యొక్క పేస్ట్ని కొంచెం నెయ్యి అప్లై చేశాను. నెయ్యి ఎందుకు అంటే మనకి ముద్దగా అవుతుంది, కొంచెం మనకి ఇది లడ్డులా తయారవుతుంది నెయ్యి ఉంటే. ఎక్కువ కూడా అవసరం లేదండి నెయ్యి, లైట్గా నెయ్యి వేసి దాన్ని ఉండలుగా చేస్తున్నాను. ఈ ఉండలు చేసినాక ఇది కనీసం మనకి ఒక వారం నుంచి 2 వారాలు తినొచ్చు. మీ ఇంట్లో పిల్లలున్నా కూడా వాళ్ళకి పెడితే. ఇప్పుడు మనం వాడిన ఈ బాదం పప్పు ఉంది కదండి, బాదం పప్పులో నుంచి విటమిన్ E వస్తుంది. అది యాంటీ ఆక్సిడెంట్ లాగా బాగా పనికి వస్తుంది, మన స్కిన్ కూడా చాలా మంచిది. అదేవిధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ నుంచి కూడా మనకి సమతుల్య ఆహారం దొరుకుతుందన్నమాట. అది ముఖ్య ఉద్దేశం. మనం ఇవన్నీ నొప్పి రాకుండా, మోకాలు నొప్పి రాకుండా, నడుము నొప్పి రాకుండా అరికట్టచ్చు. నా ఛానల్ వాచ్ చేసినందుకు ధన్యవాదాలండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ కిషోర్ ధనికుల.